హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో ఏంటంటే ఈ సంవత్సరానికి సంబంధించి కొత్తగా డిఎస్సికి సంబంధించినటువంటి వీడియోస్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ప్రాక్టీస్ టెస్ట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఈ రోజు నుంచి డైలీగా అయితే అప్లోడ్ చేయడం జరుగుతుందండి. సో ఇప్పటి వరకు చాలామంది అడుగుతున్నారు రోజు వీడియోస్ చేయట్లేదనేసి. సో కొంచెం ఛానల్ డిస్టర్బెన్సెస్ వల్ల చేయలేదండి. ఇప్పుడైతే ఛానల్ పర్ఫెక్ట్గానే ఉంది. సో కాబట్టి ప్రతిరోజు కూడా అప్లోడ్ చేస్తాను. అంటే వీడియోస్ వచ్చేసి అప్లోడ్ అవ్వడం లేదు, అందుకని ఆపేసానండి. సో ఇప్పుడు వచ్చేసి బాగానే ఉంది. సో ప్రతిరోజు కూడా అంటే ఈ రోజు నుంచి మీకు డిఎస్సి 2025 అండి, అంటే మనకు ఈ సంవత్సరం జరగబోయేటటువంటి ఎగ్జామ్స్కి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా మీకు అప్డేట్స్ అనేది రెగ్యులర్గా కూడా ఇవ్వడం జరుగుతుందండి. సో వీడియోస్ వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయితే అవ్వండి. సో ఫస్ట్ మనకు డిఎస్సికి సంబంధించి చూసుకున్నట్లయితే చాలామంది ఏంటంటే ఈ సంవత్సరమైన నోటిఫికేషన్ వస్తుందా అనేసి అడుగుతున్నారు. సో వస్తుందండి, తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకు 6 ఇయర్స్ నుంచి మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. మనకు టెట్లో వచ్చేసి చాలానే పెట్టడం జరిగింది, డిఎస్సి అనేది కండక్ట్ చేయలేదు కాబట్టి కంపల్సరీ కండక్ట్ అయితే చేస్తారు. సో ఈ డిఎస్సి నోటిఫికేషన్ గురించి మాట్లాడుకునే ముందు ఇప్పుడు ఎవరైతే ప్రజెంట్ మేము టెట్ అయిపోయినప్పటికి నుంచి కూడా డిఎస్సికి సంబంధించి చదువుకుంటూనే ఉన్నాము, మేము ప్రిపరేషన్లోనే ఉన్నాము అనేవాళ్ళు ఒక్కసారి అయితే వీడియో కింద అయితే కామెంట్ చేయండి. సో నాకు కూడా ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారు, సో మిగిలిన వాళ్ళకు కూడా అర్థమవుతుందండి. మనకు ఆల్రెడీ టెట్ కంప్లీట్ అయిపోయి దాదాపు ఒక 3 months అవుతుందన్నమాట. సో దీంట్లో ఈ 3 months గ్యాప్లో కూడా చాలామంది ఏంటంటే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అనేసి మనకు నోటిఫికేషన్ లేట్ అయింది. సో ఇలాంటి కారణాల వల్ల మనకు ఎన్నికలు మళ్ళీ ఇలా అవడం వల్ల చాలామంది అయితే మానేశారని నేను అనుకుంటున్నాను. సో లేదండి, మేము టెట్ అయిపోయినప్పటి నుంచి కూడా డిఎస్సికి ప్రిపేర్ అవుతూనే ఉన్నాము ఈ 3 months గ్యాప్లో కూడా అనుకున్న వాళ్ళు ఒకసారి అయితే నాకు కామెంట్ చేయండి. సో ఎంతమంది ఇంకా ప్రిపేర్ అవుతున్నారు, మిమ్మల్ని చూసి నేర్చుకోవాల్సిన వాళ్ళు కూడా చాలామంది చూస్తారండి. మెసేజ్లో మీరు కామెంట్ చేశారనుకో, సో వీళ్ళు చదువుతున్నారు మనమే చదవట్లేదు అనేసి కూడా వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ అయితే వస్తుందన్నమాట. కాబట్టి వాళ్ళైతే ఒక్కసారి ఏమనుకోకుండా ఒక కామెంట్ అయితే చేయండి, మేము ప్రిపేర్ అవుతూనే ఉన్నాము, మేము స్టాప్ చేయలేదు అన్నవాళ్ళు. సో స్టాప్ చేసిన వాళ్ళు అయితే ఏం చేస్తున్నారంటే నోటిఫికేషన్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారా? సో నోటిఫికేషన్ అనేది ఇప్పుడు కంపల్సరీగా ఉంటుందండి. ఇప్పుడు లేదు అంటే ఇంకా మనకు దాదాపు ఇంకా ఉండదని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనకు ఒక 1 week నుంచి మార్చిలో మనకు ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కంపల్సరీగా మనకు ఎస్సీ వర్గీకరణ కూడా అప్పటికి కంప్లీట్ అయిపోతుంది. నోటిఫికేషన్ ఇస్తాము అని న్యూస్ పేపర్స్లలో కూడా చాలాసార్లు అయితే వస్తుందండి. నేనేంటంటే కొన్ని ఇష్యూస్ వల్ల నేను వీడియోస్ అయితే అప్లోడ్ అవ్వట్లేదండి, అందుకని చేయలేదు. సో ఇప్పుడు ఏంటంటే కంపల్సరీగా మనకు మార్చిలో నోటిఫికేషన్ ఉంటుంది. రేపు జూన్లో మనకు స్కూల్ స్టార్టింగ్ అవుతుంది కదా. సో ఈ స్టార్ట్ అయ్యేలోపు మొత్తం అందరినీ కూడా ఇప్పుడు కొత్తగా ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయిన వాళ్ళని కూడా కంపల్సరీగా తీసుకోవాలి అనేసి కూడా మనకు న్యూస్ పేపర్లో ఈ మధ్య రెగ్యులర్గా వస్తుందండి. మీకు కొత్త ఉపాధ్యాయులను జూన్ కల్లా మేము వాళ్ళని స్కూల్స్లలో జాయిన్ అయ్యేటట్టు చూస్తామనేసి చెప్తూ ఉన్నారు, అందరికీ తెలిసిందే అది. సో కాబట్టి మనం ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసామా లేదా? దాదాపు 6 years వెయిట్ చేసాము. అబ్బాయిలు కానివ్వండి, అటు అమ్మాయిలు కానివ్వండి, హౌస్ వైఫ్స్ కానివ్వండి, ఎవరైనా సరే ప్రతి ఒక్కటి కూడా పక్కన పెట్టేసి చదువుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో కొంతమంది ప్రైవేట్ జాబ్స్ చేసుకుంటూ కూడా మనకు టెట్ ఎగ్జామ్కి చదువుతున్న వాళ్ళు కూడా ఉన్నారండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఎలా చదువుతున్నారు? ఆల్రెడీ చదువుతూనే ఉన్నారా? లేదు మేడం, మేము టెట్ అయిపోయినప్పటి నుంచి ఖాళీగానే ఉన్నాము, చదవట్లేదు, వేరే పనులు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో ఏం చేస్తున్నారు అనేది ఒక్కసారి అయితే నాకు కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు నోటిఫికేషన్ చూద్దాము. ఒకవేళ మనకు మార్చిలో నోటిఫికేషన్ వేసారే అనుకోండి, మార్చిలో నోటిఫికేషన్ వేస్తే మీ పరిస్థితి ఏంటి? మీరు టెట్ ఆల్రెడీ రాశారు, మీకు టెట్లో 140 వచ్చాయి, 120 వచ్చాయి, సంథింగ్ ఎన్నైనా వచ్చుండొచ్చు. బట్ గ్యాప్ అనేది వచ్చినట్లయితే మనం డిఎస్సిలో వెనకబడినట్టేనండి. ఎందుకంటే మళ్ళీ ప్రతి ఒక్కటి కూడా స్టార్టింగ్ నుంచి చదువుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికైనా సరే ఎవరైతే మీ ప్రిపరేషన్ని ఆపేసి ఉంటారో వాళ్ళు
చదవండి కంపల్సరీగా. డిఎస్సి అనేది మనకు ఈ 3 నెలలేనండి. ఈ 3 నెలలు వెయిట్ చేద్దాము. ఇప్పటి వరకు వెయిట్ చేసాం కదా, సో ఈ 3 నెలలు వెయిట్ చేసినంత మాత్రాన మనకు ఏమీ అవ్వదండి. ఈ 3 మంత్స్లోనే మనకు తెలిసిపోతుంది వీళ్ళు నోటిఫికేషన్ వేస్తారా వేయరా. 3 మంత్స్ కూడా అవసరం లేదండి. ఇంకా మార్చిలోనే కంపల్సరీగా వాళ్ళు చెప్తున్నట్టు జూన్లో జాయిన్ అవ్వాలి అంటే మనకు మార్చిలో నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే. కాబట్టి ఎవరైతే ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేశారో ఇంకా ఈ ఒక్క సంవత్సరము మనది కాదు అనుకొని మనము ఇంకా ప్రిపరేషన్ చేయడమేనండి. ఇలా ఎన్ని సంవత్సరాలు వదిలేయాలి మేడం అనేసి చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. తప్పదండి, మనకు ఈ జాబే కావాలి అనుకున్న వాళ్ళు దీనికోసమే చదవాల్సి ఉంటుందన్నమాట. ఇంకా మనం ఏం చేస్తామండి, చేయలేం కదా. మనకు ఏమి చేయలేనప్పుడు ఉన్నదాన్నే సద్వినియోగం చేసుకోవాలి. సో కాబట్టి నోటిఫికేషన్ అనేది మార్చిలో ఉంటుంది అంటున్నారు. కంపల్సరీనా మేడం అంటే నేను కూడా చెప్పలేనండి, నేనేం గవర్నమెంట్ కాదు కదా, కాబట్టి నాకు కూడా తెలియదు. సో ఇన్ని రోజులు వెయిట్ చేశాము కాబట్టి ఈ 2-3 నెలల్లో చదివితే సరిపోతుంది. నోటిఫికేషన్ అనేది మనకు వేస్తారా లేదా అనేది కన్ఫామ్ అయితే అయిపోతుందండి. ఇంకా దాని తర్వాత ఇంకా వెయ్యలేదు అనుకున్నప్పుడు ఇంకా వేరే ఆప్షన్ అయితే చూస్ అయితే చేసుకోండి. నేను కూడా దీంట్లోనే ఉండమని కూడా నేను చెప్పను. సో ఇదే అవకాశము నాకు, ఇదే ఉంటుంది, నేను ఈ ఎగ్జామే రాయాలి అనుకున్న వాళ్ళు మాత్రము కంపల్సరీగా చదువుతూనే ఉంటే, ఇందాక మీకు చెప్పాను కదా, చదువుతూనే ఉంటే ఒక కామెంట్ అయితే నాకు పెట్టండి. సో ఇంకా లేదు మేడం ఇప్పుడైనా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడైనా స్టార్ట్ అయితే చేయండి. ఎందుకంటే మనకు నోటిఫికేషన్ మార్చి అంటున్నారు. సో మనకు అట్లా ఇట్లా ఒక 1 మంత్ కానీ ఒక 20 డేస్ కానీ ఉంటుందన్నమాట. సో ఈ 20 డేస్లో కూడా మనము రివైజ్ చేసుకున్నట్టు ఉంటుందండి. ఒకేసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎప్పుడు మనకు టైం అనేది తక్కువగా ఉంటుందండి. సో ఇంత సిలబస్ని మనం కంప్లీట్ చేయలేము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చదువుకోండి. సో స్టార్ట్ అయితే చేయండి. ఎవరైతే ఆపేశారో వాళ్ళైతే స్టార్ట్ చేయండి. సో నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా ఏంటంటే, నేను ఆల్రెడీ మీకు ప్రిపరేషన్ ప్లాన్స్ కానీ, ఏం టెక్స్ట్ బుక్స్ చదవాలి, లేకపోతే ఏ మెటీరియల్స్ చదవాలి, వీడియోస్ అన్నీ ఆల్రెడీ చేశాను. బట్ ఇప్పుడు మనం కొత్తగా ఈ డిఎస్సి 2025లో చూసుకున్నట్లయితే ఏపీ వాళ్ళకి సంబంధించిందండి. ఏపీ డిఎస్సి 2025కి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఫ్రెష్గా నేను ఇప్పటి నుంచి అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అయితే చేస్తానండి. 9th 10th క్లాస్కి సంబంధించి ఫస్ట్ అయితే కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ 6th 7th 8th మిగిలినవి చేసేసాను. సో కాకపోతే ఇప్పుడు ఏంటంటే మళ్ళీ కొత్తగా అయితే స్టార్ట్ చేసి మనం కంప్లీట్ చేద్దాము అనేసి చెప్తున్నానండి. మళ్ళీ ఫ్రెష్గా మీకు ప్రాక్టీస్ బిట్లు కానివ్వండి, లెసన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మీకు ప్రతిరోజు కూడా అప్లోడ్ చేస్తానండి. చాలా వరకు ఇప్పుడు ఇష్యూస్ వల్ల చేయలేదు, ఇప్పటి నుంచి కంపల్సరీగా అయితే చేయడం జరుగుతుంది. ఎవరైతే స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు స్టార్ట్ అయితే చెయ్యండి. కంపల్సరీగా ప్రతిరోజు చెప్తాను. ప్రిపరేషన్ ప్లాన్ ఫస్ట్ మీకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేసి అప్డేట్ ఇచ్చానండి. నెక్స్ట్ వచ్చేసి మీకు బెస్ట్ ప్రిపరేషన్ ప్లాన్ చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి బుక్స్ కానివ్వండి, మీకు ఏమైనా టెస్ట్ సిరీస్కి సంబంధించి కానీ ప్రతి ఒక్కటి కూడా అన్నీ కూడా చెప్తానండి. లైన్ బై లైన్ వీడియోస్. నెక్స్ట్ మీకు లెసన్స్ అనేది కూడా చెప్పడం జరుగుతుంది. సో ప్రతిరోజు కూడా మన వీడియోస్ అయితే ఫాలో అవుతూ ఉండండి. మీకు అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. కంటెంట్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్లో ఉంటాయి. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ఉంటాయండి. డిఎస్సికి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకసారి కొత్త వాళ్ళైతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ప్రతి ఒక్క క్లాస్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్, లెసన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. సో ఇప్పటి వరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. అలాగే ఏంటంటే మీరు ప్రిపరేషన్ ఎలా ఉంది ఏంటనేది ఒక కామెంట్ అయితే చేయండి.